హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జనవాణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ నిన్న సాయంత్రం వెలువడ్డాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉంది. మరీ ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల ఫలితాలపై ఎంతో ఉత్కంఠ ఆసక్తి వ్యక్తమవుతుంది. ఇందుకు ప్రధాన కారణం ప్రముఖ సినీ హీరో విజయ్ ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీతో పోటీ చేయడమే ప్రధాన కారణం. విజయ్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత ఓటింగ్ శాతం వస్తుంది తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో ఉంది. ఈ ఎగ్జిట్ పోల్స్ విజయ్ పార్టీకి ఇచ్చిన ఫలితాలు చూస్తే షాకింగ్ గా అనిపించాయి. ముఖ్యంగా ప్రముఖ ఛానల్ ఎన్డీటీవీ యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థతో కలిపి నిర్వహించిన సర్వే ఫలితాలు తమిళనాడుకు విజయ్ కాబోయే ముఖ్యమంత్రి అనే సూచనని అందిస్తున్నాయి. ఈ సర్వే సంస్థ ఇచ్చిన ఫలితాల్లో టీవీకే పార్టీకి 98 నుంచి 120 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పింది. తమిళనాడులో అధికారం చేపట్టడానికి కావాల్సిన సీట్లు 118. 120 సీట్లు కనుక విజయ్ పార్టీకి వస్తే అతనే సీఎం. ఒకవేళ 120 రాకపోయినా 98 వచ్చినా కూడా ట్రయాంగిల్ ఫైట్ కాబట్టి నిస్సందేహంగా విజయ్ సీఎం. ఈ ఒక్క సర్వే సంస్థ మాత్రమే కాదు, కామాఖ్య ఛానల్ సర్వేలో కూడా విజయ్ పార్టీకి గణనీయమైన సీట్లు వస్తాయని చెప్పింది. ఆ సర్వేలో టీవీకే పార్టీకి 67 నుంచి 81 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ 18 నుంచి 24 సీట్లు టీవీకే పార్టీకి ఇచ్చింది. మరో సర్వే సంస్థ కూడా 30కి పైగా సీట్లు టీవీకే పార్టీ గెలుస్తుందని చెప్పింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఏది కరెక్ట్ అయినా కూడా విజయ్ రాజకీయాల్లో ఘన విజయం సాధించినట్లే. తమిళనాడు భవిష్యత్ రాజకీయాల్లో టీవీకే ప్రభావవంతమైన పార్టీగా నిలబడినట్లే లెక్క ఈ ఫలితాలు కనుక నిజమైతే. మరి పక్క రాష్ట్రమైన తమిళనాడులో సినీ రంగం నుంచి వచ్చిన విజయ్ పోటీ చేసి ఈ స్థాయి ఫలితాలు సాధిస్తే ఆ ఒత్తిడి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో సినీ రంగం నుంచి వచ్చి ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ పై ఖచ్చితంగా ఉంటుంది. ప్రధాన పక్షమైన తెలుగుదేశం పార్టీ కూటమిలో ప్రధాన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంటే జనసేన చిన్న పార్టీగా ఉందని 21 సీట్లుగా పోటీ చేసిందని అసంతృప్తి ఇప్పటికే జన సైనికుల్లో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో గూడు కట్టుకుని ఉంది. ఇప్పుడు పక్క రాష్ట్రమైన తమిళనాడులో విజయ్ స్వతంత్రంగా పోటీ చేసి 20కి పైగా సీట్లు కనుక సాధిస్తే ఆ ఒత్తిడి పవన్ కళ్యాణ్ పై ఖచ్చితంగా ఉంటుందంటలో సందేహం లేదు. ఏం జరుగుతుందో చూడాలి.